Hi friends, welcome to IAS APPSC TSP Sectors. ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ అని చూద్దాం ఫ్రమ్ ద అదర్ స్టేట్ పిఎస్సి. దీంట్లో మెయిన్గా మన కాన్సెప్ట్ ఏంటంటే ఒక క్వశ్చన్ దాని రిలేటెడ్ ఏరియాస్ని మనం టచ్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా ఏంటంటే ఒక హాలిస్టిక్ అప్రోచ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం కవర్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా మనకి ఏంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగింది. సో దాంట్లో కూడా కొంతమంది బాగా స్కోర్ చేయడం జరిగింది. లైక్ ఖాన్ గారు ఏంటంటే 90 మార్క్స్ వరకు స్కోర్ చేశారు. అండ్ వీరికి ఏంటంటే సేమ్ నా వీడియోస్ అండ్ మెటీరియల్ కూడా బాగా హెల్ప్ అయిందని కూడా నాకు పర్సనల్గా మెయిల్ చేశారు. అలాగే ఇంకొకరు కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మా కంటెంట్ అనేది హెల్ప్ అయిందని పర్సనల్గా మెయిల్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు స్టడీ మెటీరియల్ని ఈ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చూసుకుంటే ద డ్యూరేషన్ ఆఫ్ ద 12th 5 ఇయర్. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఆ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఈజీ ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా నేను కవర్ చేయడం జరిగింది. అంటే స్టార్టింగ్ కాబట్టి ఎలాగ మనం లింక్ చేసుకుంటే ఎగ్జామ్లో హెల్ప్ అవుతుందని ఆ కాన్సెప్ట్ని తీసుకురావడానికి లో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఉన్న క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే 12th 5 ఇయర్ అంటే దాకా డ్యూరేషన్ అడిగారు. అంటే మనకి 1st April 2012 టు 31st March 2017. ఇది అందరూ ఆన్సర్ చేయగలరు, కానీ దీని రిలేటెడ్ థింగ్స్ ఏంటో మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ 12th 5 ఇయర్ ప్లాన్లో ఏంటంటే మెయిన్గా మనకి థీమ్ ఇంపార్టెంట్. సో దీంట్లో థీమ్ చూసుకుంటే ఫాస్టర్, సస్టైనబుల్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్. సో ఇక్కడ ఫాస్టర్ అంటే ఫాస్టర్ గ్రోత్. ఇక్కడ ఫాస్టర్ ఎక్స్క్యూజ్ మీ ఫాస్టర్ గ్రోత్ అనేది చూసుకుంటే జీడిపి షుడ్ గ్రో అట్ 9% పర్ ఇయర్. ఇది యాక్చువల్గా పెట్టుకుంటున్న గోల్, కానీ అక్టోబర్ 2012లో అనుకుంటా ఇది న్యూ టార్గెట్ కింద సెట్ అయింది. అది ఎంత అంటే 8.2% పర్ ఇయర్. అండ్ దాంతోపాటు ఏంటి అగ్రికల్చర్ సెక్టర్ ఏది ఉందో అది 4% పర్ ఇయర్ పెరగాలి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 10% పర్ ఇయర్ పెరగాలి. దీంతో పాటు పవర్టీ రేషియోని 10%కి తీసుకురావాలని మెయిన్గా ఈ 12th 5 ఇయర్ ప్లాన్లో పెట్టడం జరిగింది. సో దీంతో పాటు ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ చూసుకుంటే కొత్తగా 15 ఇయర్ నేషనల్ డెవలప్మెంట్ ఎజెండా అనేది వచ్చిందనమాట. సో ఎందుకు ఈ నేషనల్ డెవలప్మెంట్ ఎజెండా అంటే దీని తాలూకా మెయిన్ ఆస్పిరేషన్ ప్లాన్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయాలి. సో మీకు ఆల్రెడీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద ఒక వీడియో చేశాను. ఇన్ కేస్ మీరు చూడకపోతే ప్లీజ్ వాచ్ చేయండి. అండ్ దట్ ఈ కొత్త ఫ్రేమ్వర్క్ అంటే కొత్తగా ఒక 3-year యాక్షన్ ప్లాన్ అనేది తీసుకొచ్చారు ఫ్రమ్ ద పీరియడ్ 2017-18 టు 2019-20. దీంతో పాటు ఏంటి కొత్తగా 7-year స్ట్రాటజీ కూడా పెట్టారు 2017-18 టు 2023-24. అండ్ యాక్చువల్గా ప్రోగ్రెస్ ఎలా ఉంది తెలుసుకోవడానికి అంటే నేషనల్ డెవలప్మెంట్ ఎజెండా అంటే కొత్తగా చూసుకుంటే ఇక్కడ 15 years మనకు కనిపిస్తుంది. సో దీంట్లో మనకేంటి ఆ విజన్ అండ్ పాలసీ తరగ ఇంప్లిమెంటేషన్, దాని వరకు యాక్షన్, సో ఓవరాల్ ప్రోగ్రెస్ ఎలా ఉందని తెలుసుకోవడానికి కూడా వీళ్ళని కొత్తగా ఒక మిడ్ టర్మ్ రివ్యూ అంటే 3 years తర్వాత అంటే మార్చ్ 2020లో ఫినాన్షియల్ ఎండింగ్లో వీళ్ళంటే మిడ్ టర్మ్ రివ్యూ కూడా పెట్టుకున్నారు. అంటే ఎంతవరకు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వైపు మనం వెళ్తున్నాం, మన కంట్రీ ఎంతవరకు ప్రోగ్రెస్ అవుతుంది, ఏ చేంజెస్ తీసుకురావాలి, ఇలాంటివన్నీ కూడా ఈ మిడ్ టర్మ్ రివ్యూ మీట్లో మనకి కనిపిస్తాయి అనమాట. సో ఇది యాక్చువల్గా లేటెస్ట్ థింగ్స్ మనకి కనిపించినాయి. సో సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఎక్స్పాండ్ నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్, కానీ నాబార్డ్ తప్ప మెయిన్ ఫంక్షన్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే నాబార్డ్ అనేది మనకి 12th July 1982 ఎస్టాబ్లిష్ అయింది ఫర్ ద పర్పస్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో ఇది అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి ఏదైనా ఎపెక్స్ బ్యాంక్ అని అంటే మనకి నాబార్డ్ పెట్టాలి. సో దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే మనకి ముంబై. అండ్ ఇది మనకి మెయిన్ ఫోకస్ ఏరియా అంటే ఇక్కడ చూసుకోవాలి. నాబార్డ్ అనేది ఏ కమిటీ తరగతి రికమెండేషన్స్తో ఎస్టాబ్లిష్ చేశారని అడిగితే మనకి బి శివరామన్ కమిటీ అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ దట్టు దీని ఇనిషియల్ కార్పస్ ఎంత అంటే మనకి 100 crores. అండ్ కరెంట్ చూసుకుంటే 31st March 2015కి దీని పేడప్ క్యాపిటల్ ఎంత అంటే 5,000 crores. సో దీన్ని షేర్ క్యాపిటల్ చూసుకుంటే గవర్నమెంట్ ఇండియాకి ఎంత కాంట్రిబ్యూషన్ అంటే స్టేక్ ఎంత ఉందంటే 99.6%. అండ్ ఆర్బీఐ తరగతి స్టేక్ ఎంత అంటే 0.4%. సో దీన్ని సమ్అప్ చేసుకుంటే మనకి 5,000 crores అనేది మనకి వస్తుంది. అండ్ ఇంకో మెయిన్ ఫంక్షన్ అంటే ఇట్స్ రెగ్యులేటరీ అథారిటీ ఫర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. అంటే ఇప్పుడు ప్రస్తుతం మన బాగా తెలిసిన గ్రామీణ బ్యాంక్స్ ఏమున్నాయి, ఏపీజీబీ లాంటివి ఏంటంటే ఇవన్నీ కూడా మనకి నాబార్డ్ కింద మనకి ఉంటాయి అనమాట. అంటే నాబార్డ్ తరగతి కంట్రోల్ కంపల్సరీ గ్రామీణ బ్యాంక్స్ మీద, అలాగే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మీద కంపల్సరీ ఉంటుంది. అండ్ దీని తరగతి మెయిన్ పర్పస్ ఏంటంటే నాబార్డ్ ఏంటంటే ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏవైతున్నాయో, లేకపోతే మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతున్నాయో, లేకపోతే కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ వీటి తరగతి ఏరియాస్ అన్నిటికీ ఏంటంటే అంటే ఈ బ్యాంక్స్కి వీరంటే లెండింగ్ ప్రాసెస్ అనేది ఇస్తారన్నమాట. అంటే కొంత లెండింగ్ ఆఫ్ మనీ అనేది జరుగుతుంది రీజనల్ రూరల్ బ్యాంక్స్కి. సో ఇక్కడ నుంచి మనకి ఏంటి ఫార్మర్స్కి వెళ్తుంది త్రూ ఫార్మేట్ ఆఫ్ లోన్స్. సో ఇక్కడ నుంచి క్రెడిట్ అనేది ఫస్ట్ నాబార్డ్ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఫార్మర్స్కి వెళ్తుంది. సో ఇలాగ క్రెడిట్ ఫ్లో అనేది మనకి జరుగుతుంది. ఇంకో మెయిన్ ఫంక్షన్ అంటే ఇట్స్ ఆపరేట్స్ ద రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. సో ఇదంతా కూడా మనకి ఏంటంటే నాబార్డ్ తరగ మెయిన్ ఫంక్షన్స్. సో ఇవి కూడా మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే లెండర్ ఆఫ్ ద లాస్ట్ రిసార్ట్ ఈస్ ఆర్బీఐ. సో ఇదేంటే పర్టికులర్ ఈ పాయింట్ అంటే ఇది ఆర్బీఐ తరగ ఫంక్షన్స్లో ఒకటి. యాక్చువల్గా దీన్ని బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఇది అయిన తరగది
ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బ్యాంక్ ఫినాన్షియల్ క్రైసిస్లో ఉంది. సో ఇక్కడ ఫినాన్షియల్ క్రైసిస్లో ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే ఫండ్స్ గురించి చూస్తారు. సో ఫండ్స్ ఎలా అలొకేట్ చేద్దాం, ఫస్ట్ ఫండ్స్ ఎలా తీసుకురావాలనేది చూస్తారు. ఆ టైంలో ఇంకేదో ఆప్షన్ లేకపోతే లాస్ట్ మూమెంట్లో మనకేంటి ఆర్బీఐ అనేది వచ్చి హెల్ప్ చేస్తుంది. అంటే ఏదైతే బ్యాంక్ క్రప్సీ సిచ్యువేషన్ ఉందో దాని నుంచి బయటకు తీసుకురావడానికి ఏంటంటే ఆర్బీఐ నుంచి వీళ్ళు తీసుకుంటారు. అంటే ఆర్బీఐ అనేది ఇక్కడ లెండ్ చేస్తుంది ఆ పర్టికులర్ బ్యాంక్కి. సో ఇక్కడ దీని ద్వారా ఏంటంటే అప్పుడు ఆ బ్యాంక్ అనేది ఒక సేఫ్ జోన్లో మనకి కనిపిస్తుంది. సో ఈ సిచ్యువేషన్ అంటే ఫినాన్షియల్ క్రైసిస్ నుంచి ఆ ఫండ్స్ ఏవైతే లేకపోవడం వల్ల ఆ సిచ్యువేషన్ ఉందో దాని నుంచి బయటకు రావడానికి మనకేంటే ఆర్బీఐ అనేది హెల్ప్ చేస్తుంది. అందుకే ఇక్కడ లెండర్ ఆఫ్ ద లాస్ట్ రిసార్ట్, అంటే లాస్ట్ మూమెంట్లో వీళ్ళంటే ఆర్బీఐ అనేది ఆ పెట్రోల్ బ్యాంక్కి లెండ్ చేస్తుంది అనమాట. సో ఇది మనకేంటే ఒక మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఆర్బీఐ. సో అదర్ ఫంక్షన్స్ చూసుకుంటే మనకి ఇష్యూ ఆఫ్ బ్యాంక్ నోట్స్, banker to government, custodian of cash reserves of commercial banks, custodian of country's foreign currency reserves, lender of last resort, సెంట్రల్ క్లియరెన్స్ అండ్ అకౌంట్ సెటిల్మెంట్, కంట్రోల్ ఆఫ్ క్రెడిట్. సో ఇవన్నీ కూడా మనకి ఆర్బీఐ తరఫు మెయిన్ ఫంక్షన్స్. ఇదేంటే మీకు నెక్స్ట్ వీడియో అంటే కమింగ్ వీడియోస్లో మీకు చెప్తాను. అంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ ఫిజికల్ పాలసీ ఇంపార్టెంట్, అలాగే ఆర్బీఐ తరఫు మానిటరీ పాలసీ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇది కూడా మనకి ఏంటంటే ఇన్ఫ్లేషన్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక పెద్ద లింక్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఏంటంటే కమింగ్ వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ చూసుకుంటే డాక్టర్ పి రామారావు కమిటీ ఇస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇదేంటి డిఫెన్స్ అనేది ఆన్సర్. సో ఇది ఎలా అవుతుందో మనం చూద్దాం. యాక్చువల్గా అంటే కొంత ఒక 10 years ముందంటే డిఫెన్స్ రీసెర్చ్ని బూస్ట్ చేయడం కోసం, అలాగే ప్రైవేట్ సెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసి అంటే పార్టిసిపేషన్ త్రూ డిఫెన్స్ టెక్నాలజీలో కూడా ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, వీళ్ళు పార్టిసిపేషన్ ఉండాలి. ఎందుకోసం డిఫెన్స్ రీసెర్చ్ని బూస్ట్ చేయడం కోసం అని పెట్టుకున్నారు. అయితే పర్టికులర్గా ఏంటంటే ఈ పి రామారావు కంపెనీని వీళ్ళు గవర్నమెంట్ అనేది సెటప్ చేసింది. ఎప్పుడు February 2007లో. వీళ్ళంటే కొన్ని మెజర్స్ని ఇచ్చారన్నమాట. లైక్ డిఆర్డిఓ తరఫు ఫంక్షనింగ్ ఎలా ఇంప్రూవ్ చేయాలని కొన్ని సజెషన్స్ అనేది ఇచ్చారు. సో ఫైనల్గా ఏంటంటే దీని తరఫు రిపోర్ట్ అనేది ఎప్పుడు సబ్మిట్ చేశారంటే February 7th, 2008. యాక్చువల్గా ఇది డిఫెన్స్ అనే కన్నా డిఆర్డిఓతో మీరు లింక్ చేసుకున్న బెటర్, డిఆర్డిఓ లేకపోతే డిఫెన్స్. సో ఏది ఆప్షన్ ఇచ్చినా సరే మనం వీటిలోనే మనం చూస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇండియన్ ఎకానమీ ఈజ్ మిక్స్డ్ ఎకానమీ. సో ఇవన్నీ కూడా చాలా బేసిక్ క్వశ్చన్స్, కానీ దీని బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్స్ మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ మిక్స్డ్ ఎకానమీ అంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ యూనిట్స్. అండ్ దీంట్లో డెసిషన్ మేకర్స్ ఎవరంటే ఇక్కడ పబ్లిక్ సెక్టర్ చూసుకుంటే గవర్నమెంట్ అనేది డెసిషన్ మేకర్, అలాగే ప్రైవేట్ సెక్టర్లో ఒక పర్టికులర్ ఇండివిజువల్ కానీ లేకపోతే బిజినెస్ కానీ అవ్వచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటి ఇక్కడ పబ్లిక్ సెక్టర్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ గవర్నమెంట్ తరఫు ఇప్పటికి ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉండొచ్చు అంటే మేబీ ఒక అరౌండ్ 45% గవర్నమెంట్ తరఫు ఇన్వెస్ట్మెంట్స్ అని పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో మనకి కనిపిస్తున్నాయి. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా మనకి ప్రైవేట్ సెక్టర్ హ్యాండ్స్లోనే మనకి ఉంది. అయితే ఇలాంటి మిక్స్డ్ ఎకానమీకి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి ఇండియా, రష్యా అండ్ యూకే. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. అదేంటంటే క్యాపిటలిస్ట్ ఎకానమీ. క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే ఇక్కడ ప్రైవేట్ హ్యాండ్స్లో మనకు కనిపిస్తుంది. అంటే ప్రైవేట్ కార్పొరేట్ ఓనర్షిప్ అండ్ దట్ దీంట్లో ఏంటంటే మొత్తం సిస్టమ్ ఆఫ్ ఫ్రీ ఎంటర్ప్రైజ్. ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు ఎకనామిక్స్ వీడియోలో మీకు కవర్ చేయడం జరిగింది, దానికి స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మీకు గవర్నమెంట్ తనకు ఇంటర్ఫరెన్స్ అనేది ఉండదు, అండ్ దట్ ఇట్స్ టోటలీ క్యారెక్టర్స్ బై కాంపిటీషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ బ్యాంక్ ఈస్ లిమిటెడ్ టు నీడ్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ ఫైనాన్స్. సో అగైన్ ఇదేంటే మనకి నబార్డ్. అయితే ఇక్కడ మెయిన్ ఫోకస్ ఆఫ్ నబార్డ్ అంటే అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ రూరల్ ఇండియా బై ఇంక్రీజింగ్ క్రెడిట్ ఫ్లో ఫర్ ద ఎలివేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ నాన్ ఫార్మ్ సెక్టర్. అంటే ఇక్కడ మీకు ఎలా అంటే ఇక్కడ మీకు నాబార్డ్ నుంచి మనకి లెండింగ్ ప్రాసెస్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఆర్ఆర్బి అంటే ఏదైనా ఒక గ్రామీణ బ్యాంక్ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీజీబీ తీసుకుందాం, ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఏపీజీబీ వాళ్ళు ఏంటంటే ఫార్మర్స్కి లోన్స్ ఇస్తారు. సో ఇక్కడ ఫార్మర్ అంటే ఆ క్రాప్ మీద ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో ఆ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ మీద కంపల్సరీ రిటర్న్స్ వస్తాయి. అంటే అన్ని సిచ్యువేషన్స్ బాగుంటాయి. కంపల్సరీ అంటే ప్రొడక్షన్ అనేది పెరిగి మంచి క్రాప్ అనేది మార్కెట్లోకి వస్తుంది. సో ఏదైతే ఈ మార్కెట్ నుంచి అంటే సర్ప్లస్ ఏదైతుందో అది మార్కెట్లో అమ్మడం వల్ల దీనికి ఏంటంటే కొంత ప్రాఫిట్ అనేది వస్తుంది. ఇలాగా ఇన్కమ్ అనేది జనరేట్ అయింది పర్టికులర్ ఫార్మర్కి. సో ఇలాగేంటే ఒక ఫార్మర్ తరఫు ఇన్కమ్ జనరేషన్ అంటే తన ఇన్కమ్ జనరేషన్కి ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ అనేది మనకి నాబార్డ్ నుంచి కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే క్రెడిట్ ఫ్లో అనమాట ఫర్ ద ఎలివేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ నాన్ ఫార్మ్ సెక్టర్. అంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ మనకేంటి అగ్రికల్చర్ తరఫు సెక్టర్ తరఫు కాంట్రిబ్యూషన్ అనేది పెరుగుతుంది, అలాగే రూరల్ నాన్ ఫార్మ్ సెక్టర్ తరఫు కాంట్రిబ్యూషన్ కూడా మనకి పెరుగుతుంది. సో ఇక్కడ ఏంటి క్రెడిట్ ఫ్లో ఉండడం వల్ల మనకి ఏంటి ఇదంతా కనిపిస్తుంది. సో ఇదంతా కూడా మనకి నాబార్డ్ తరఫు మెయిన్ ఫోకస్ ఏరియా. సో ఈ విధంగా క్రెడిట్ ఫ్లో పెరగడం వల్ల ఆటోమేటిక్గా ఏంటంటే అగ్రికల్చర్ తరఫు
ఎలివేషన్ కనిపిస్తుంది, అలాగే రూరల్ నాన్ ఫార్మ్ సెక్టర్ యొక్క ఎలివేషన్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ రూరల్ ఇండియా, మనకి రూరల్ ఎకానమీ అనేది మనకి బాగా డెవలప్ అవుతుంది. సో ఇది మనకి ఏంటి నాబార్డ్ యొక్క మెయిన్ ఫోకస్ ఏరియా. సో నెక్స్ట్ చూసుకుంటే స్లోగన్ గరీబీ హటావో వాస్ ఇంక్లూడెడ్ ఇన్ ద 5th ప్లాన్. సో ఇక్కడ 5th ప్లాన్లో మెయిన్గా 2 అబ్జెక్టివ్స్ ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ ఏంటంటే పోవర్టీ ఎరాడికేషన్, ఇంకోటి సెల్ఫ్ రిలయన్స్. ఇవి మెయిన్గా 2 అబ్జెక్టివ్స్ మనకి ఇందిరాగాంధీ గవర్నమెంట్ అప్పుడు పెట్టారు. సో ఈ 2 కూడా మెయిన్ అబ్జెక్టివ్స్ కింద ఎవరు పెట్టారంటే ఢీధర్. యాక్చువల్లీ ఈ ప్లాన్ ప్రిపేర్ చేసింది ఎవరంటే ఢీధర్ అనమాట. సో దీంట్లో మెయిన్గా మన 2 అబ్జెక్టివ్స్ అంటే పోవర్టీ ఎరాడికేషన్, సెల్ఫ్ రిలయన్స్. అండ్ దీంతో పాటు మనకేంటి ఎంప్లాయ్మెంట్, అలాగే 20 పాయింట్ ప్రోగ్రామ్, మినిమం నీడ్ ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా మనకి ఇంక్లూడ్ అయి ఉన్నాయి మనకి 5th ఫైవ్ ప్లాన్లో. సో దీనికి మనకి నిమోనిక్ ఏంటంటే మనకి ఎంపెస్ట్ అనేది గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఎం అంటే మినిమం నీడ్ ప్రోగ్రామ్, పి అంటే పోవర్టీ ఎరాడికేషన్, ఈ అండ్ ఎంప్లాయ్మెంట్, ఎస్ అంటే సెల్ఫ్ రిలయన్స్, టీ అంటే 20 పాయింట్ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నేషనల్ రెన్యూవల్ ఫండ్ వాజ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద పర్పస్ ఆఫ్. సో దీని రైట్ ఆన్సర్ ఏంటి మనకి సోషల్ సెక్యూరిటీ. సో సోషల్ సెక్యూరిటీ ఎలా అవుతుందో మనం చూద్దాం. ఇక్కడ నేషనల్ రెన్యూవల్ ఫండ్ యాక్చువల్ చెప్పాలంటే ఇది మనకి ఎల్పిజి రిఫార్మ్స్ అయ్యాయి ఎప్పుడు 1991లో. సో దీని తర్వాత అంటే మనకి టెక్నాలజీ అనేది వచ్చింది. సో టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అవడం వల్ల కొంత ఇన్ఫార్మల్ సెక్టర్ అంటే అనార్గనైజ్ సెక్టర్ మీద ఇంపాక్ట్ అనేది పడింది. అంటే వాళ్ళ డైలీ వేజెస్ అండ్ డైలీ ఇన్కమ్, ఆ లేబర్ తాలూకా ఇన్కమ్ మీద ఇంపాక్ట్ అనేది పడింది. సో ఎందుకు ఇంపాక్ట్ అంటే టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ వల్ల, అలాగే మోడర్నైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ వల్ల. సో వాళ్ళకేంటో కొంత సెక్యూరిటీ, వాళ్ళకి కొంత బూస్ట్ ఇవ్వాలి, వాళ్ళని ఎలాగైనా సేవ్ చేయాలని చెప్పి పివి నరసింహరావు గవర్నమెంట్ ఏంటంటే 1992లో ఈ నేషనల్ రెన్యూవల్ ఫండ్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీని తరకు మెయిన్ పర్పస్ అంటే సోషల్ సెక్యూరిటీ ఫర్ లేబర్, ఎస్పెషలీ ఇన్ ద అన్ఆర్గనైజ్ సెక్టర్. సో ఇది మెయిన్గా నేషనల్ రెన్యూవల్ ఫండ్లో మెయిన్ కీ ఫోకస్ ఏరియా. అండ్ ఇది ఎప్పుడు అయితే ఫిబ్రవరి 1992లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీని ద్వారా అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్స్ కింద ఫండ్స్ అనేది రిలీజ్ చేశారు, అప్పుడు ప్రొవైడ్ చేశారన్నమాట. అంటే ఇండైరెక్ట్గా మనకి సోషల్ సేఫ్టీ నెట్ ఫర్ లేబర్ అనమాట. సో ఏదైతే మీకు చెప్పినట్టు ఈ టెక్నాలజీ అప్గ్రేడేషన్ వల్ల, మోడర్నైజేషన్ వల్ల చాలా మంది ఏంటి అన్ఆర్గనైజ్ సెక్టర్ ఉన్న లేబర్ అనేది ఎఫెక్ట్ అయ్యారు. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి సోషల్ సెక్యూరిటీ టైప్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు నేషనల్ రెన్యూవల్ ఫండ్ని. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకేంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెటప్ ఇన్ జూలై 1964. సో ఎందుకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెట్ చేశారంటే ఆ టైంలో ఇండస్ట్రీస్కి అంటే అప్లిఫ్ట్మెంట్ కోసం కొంత క్రెడిట్ అనేది ఇవ్వాలి. సో ఏవైతే ఫోకస్ ఏరియాస్ ఇచ్చారో ఆ టైంలో ఆ ఇండస్ట్రీస్ తాలూకా అప్లిఫ్ట్మెంట్ కోసం ఐడిబిఐని సెటప్ చేశారు. ఇదేంటో ఓన్లీ ఇండస్ట్రీస్ మాత్రమే ఆ క్రెడిట్ అంటే ఫినాన్స్ ఫెసిలిటీ అనేది ఇస్తాయి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ విధంగా అంటే ఆ టైంలో మనకి ఇండస్ట్రీస్ తరగతి డెవలప్మెంట్ కోసం, వాటి తరగతి క్రెడిట్ ఇవ్వడం కోసం స్పెషల్గా ఐడిబిఐని ఎస్టాబ్లిష్ చేశారు జూలై 1964లో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హౌ డస్ అగ్రికల్చర్ ప్రమోట్ ద ఇండియన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే బై ఓపెనింగ్ అప్ మార్కెట్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్. సో కంపల్సరీ ఏంటంటే మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. బై ప్రొవైడింగ్ ఫుడ్ అండ్ క్లాతింగ్ ఫర్ లేబర్స్. సో సెకండ్ కూడా అవుతుంది. బై సప్లయింగ్ రా మెటీరియల్స్. సో థర్డ్ కూడా అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీస్కి ఎంతవరకు మనకి లింక్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ వరకు మార్కెట్ అనేది కంపల్సరీ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే పర్టికులర్ చూసుకుంటే ఇక్కడ అగ్రికల్చర్ సెక్టర్ నుంచి కొన్ని ఇండస్ట్రీస్ కంటే కంపల్సరీ ఇన్పుట్స్ అనేవి కావాలి. ఆ టైప్లో మనకేంటి లేబర్స్ సరిగ్గా ఫుడ్ కానీ క్లోతింగ్ కానీ వీళ్ళు పనిచేయడానికి కావాల్సిన మినిమం బేసిక్ థింగ్స్ అనేవి కూడా మనకి అగ్రికల్చర్ సెక్టర్ నుంచే మనకు వస్తాయి. అలాగే కొన్ని ఇండస్ట్రీస్కి మనకి రా మెటీరియల్స్ కావాలి. సో అవి కూడా మనకేంటి అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వస్తాయి. సో ఈ విధంగా మనకేంటి అన్ని ఆప్షన్స్ కూడా మనకి కరెక్ట్. సో దీంతో పాటు ఏంటంటే మన అగ్రికల్చర్ సెక్టర్ నుంచి ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం కొన్ని థింగ్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. సో అది ఎవరు చెప్పంటే ప్రొఫెసర్ కిండల్బర్గ్ అండ్ టుడారో. వీళ్ళు ఏం చెప్పారంటే అగ్రికల్చర్ సెక్టర్ టువర్డ్స్ ఎకనామిక్ డెవలప్మెంట్ తరగతి కాంట్రిబ్యూషన్లో మనకి ఏంటి ఫుడ్ అండ్ రా మెటీరియల్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. టు నాన్ అగ్రికల్చర్ సెక్టర్ అంటే మీకు చెప్పినట్టు ఈ సెకండ్ ఆప్షన్ అనమాట. బై ప్రొవైడింగ్ ఫుడ్ అండ్ క్లాతింగ్ ఫర్ లేబరర్స్. సో సెకండ్ ఏంటంటే క్రియేటింగ్ డిమాండ్ ఫర్ గుడ్స్ ప్రొడ్యూస్ ఇన్ నాన్ అగ్రికల్చర్ సెక్టర్. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రతి ఫార్మర్ ఇంట్లో మనం ఏంటి ఒక టీవీ చూస్తున్నాం. సో ఇదంటే ఒక టీవీ తనకు డిమాండ్ అనేది క్రియేట్ చేస్తాం మార్కెట్లో. ఇది ఎలాగంటే వీళ్ళు ఇప్పుడు ఫార్మర్స్ ఉన్నారంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టు వీళ్ళు ఒక క్రాప్ మీద వచ్చే మార్కెట్ సప్లైస్ని వీళ్ళు బయట అమ్ముతున్నారు. సో దీనివల్ల ఏంటంటే కొంత ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తున్నారు. సో ఏదైతే ఉందో ఇది పర్చేసింగ్ పవర్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఇన్కమ్ అయితే జనరేట్ చేసిందో ఈ పర్చేసింగ్ పవర్ని వేరే దాని మీద డైవర్ట్ చేస్తున్నారు. అంటే ఒక పర్టికులర్ గుడ్ మీద వీళ్ళు డిమాండ్ అనేది క్రియేట్ చేస్తున్నారు మార్కెట్లో. సో ఇలాగేంటంటే వీళ్ళ పర్చేసింగ్ పవర్ అనేది పెరిగింది. దాని ద్వారా ఎకనామిక్ డెవలప్మెంట్కి కొంత కాంట్రిబ్యూట్ అయింది. అంటే వేరే రకంగా అంటే ఒక గుడ్ తరగతి డిమాండ్ పెంచి దాన్ని పర్చేస్ చేయడం వల్ల ఆ పర్టికులర్ గుడ్ తరగతి డిమాండ్ అనేది పెరగడం. సో ఇండైరెక్ట్గా మనకి ఏంటి ఎకనామిక్ డెవలప్మెంట్లోకి వెళ్ళిపోతుంది.
సో ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే ప్రొవైడింగ్ ఇన్వెస్టబుల్ సర్ప్లస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సేవింగ్స్ అండ్ ట్యాక్సెస్ టు బి ఇన్వెస్టెడ్ ఇన్ నాన్ అగ్రీ సెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ మనకి బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు ఇప్పుడు. కొత్తగా అయితే లేటెస్ట్గా కొంతమంది కొంచెం చదువుకున్న వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్స్లోనే అలాగే షేర్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఏంటంటే వీళ్ళు ఏదైతే ఇన్కమ్ జనరేట్ చేస్తారో వేరే ఫామ్లో వీళ్ళు అంటే సేవింగ్స్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తున్నారు అనమాట. సో ఇలాగంటే నాన్ అగ్రీ సెక్టర్ కూడా అగ్రికల్చర్ తరగతి కాంట్రిబ్యూషన్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కనిపిస్తుంది. సో ఈ విధంగా ఫస్ట్ అంటే ఫుడ్ అండ్ రా మెటీరియల్ టు నాన్ అగ్రీ సెక్టర్స్, అలాగే వేరే ప్రొడక్ట్స్ తరగ వేరే గూడ్స్ తరగ డిమాండ్ అనేది క్రియేట్ చేయడం. సో ఏదైతే వీళ్ళ ఇన్కమ్ జనరేషన్ ఉందో దాని నుంచి వీళ్ళు ఆటోమేటిక్గా పర్చేసింగ్ పవర్ అనేది పెరిగింది. సో ఈ పర్టికులర్ ఏరియాని టార్గెట్ చేసుకుంటూ టాస్క్ కింద తీసుకుంటూ వేరే గూడ్స్ తరగ డిమాండ్ని ఇంక్రీజ్ చేస్తున్నారు. సో ఇలాగేంటంటే మనకి ప్రొఫెసర్ కిండర్బర్గర్ అండ్ టొడారో వాళ్ళు ఈ కాంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ టు ఎకనామిక్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో ఒక 3 సింపుల్ థింగ్స్తో మనకి చెప్పారన్నమాట. సో ఇది యాక్చువల్గా మనకేంటే ఒక క్వశ్చన్ అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎలా లింక్ చేసుకోవాలి కరెంట్ థింగ్స్ అనేది మీకు జస్ట్ చిన్న ఫార్మాట్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ IISc DSP Lectures. Thank you.